హాయ్ హలో నమస్తే. మనం పాలియోలిథిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీలో ఇది ఒక టైం పీరియడ్ అనమాట పాలియోలిథిక్. సో పాలియోలిథిక్లో 3 పార్ట్స్ ఉంటాయని కూడా చెప్పా కదా, ఎర్లీ, మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ అని. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దాము అని అంటే ఈ 3 పీరియడ్స్ని మనం కంపారిజన్ లాగా చెక్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. సి పాలియోలిథిక్ ఫీచర్స్ ఏంటి అనేవి చెప్తాను, అండ్ 3 పీరియడ్స్కి సంబంధించి డిఫరెన్సెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇందులో ఫీచర్స్లో ఫస్ట్ ఇన్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి చెప్పిన టైం పీరియడ్స్ ప్రకారం, దట్టు ఇది రఫ్గా అనమాట. ఓకే, రఫ్గా చెప్పిన టైం పీరియడ్ ప్రకారం మనం నోట్ చేసుకున్నాం అనమాట ఇవి. ఓకే, సో ఇందులో మనం టూల్స్ చూద్దాం. ఫస్ట్ టూల్స్ ఏంటి అనేవి ఏంటి, క్రూడ్ కోర్ టూల్స్ ఏమో ఎర్లీ పాలియోలిథిక్లో, ఎర్లీ, మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్లో సపరేట్గా ఎలా డెవలప్ అయిందని అంటే క్రూడ్ కోర్ టూల్స్. నెక్స్ట్ ఏంటి, ఫ్లేక్ టూల్స్గా మారాయి. ఆ తర్వాత ఏంటి, మైక్రోలిథ్స్గా మారాయి. అంటే ఇంప్రూవ్ అవుతూ వచ్చినారనమాట. ఓకే, క్రూడ్ కోర్ టూల్స్ గుర్తుపెట్టుకోండి. క్రూడ్ కోర్ టూల్స్, ఫ్లేక్ టూల్స్, మైక్రోలిథ్స్. క్రూడ్ కోర్ టూల్స్, ఫ్లేక్ టూల్స్, మైక్రోలిథ్స్ అంటే టైనీ బ్లేడ్స్. ఓకే, ఇందులో ఏం యూజ్ చేశారు, హ్యాండేస్, క్లీవర్స్, చాపర్స్. క్లీవర్స్ అంటే కత్తెర రాయి అంటారు, కత్తెర రాయి అని అంటారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు యానిమల్స్ని వాటిని హంటింగ్ చేస్తారు కదా వీళ్ళు, అవి చంపి తింటారు కదా. సో ఆ చంపాక కొయ్యడానికి యూజ్ చేసే ఒక టూల్ అనుకోవచ్చు, ఒక కత్తి లాంటిది అనుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఈ స్టోన్తో తయారు చేసుకున్నారనమాట చాపర్స్. ఓకే, అలాగే ఫ్లేక్ టూల్స్లో స్క్రాపర్స్, పాయింట్స్, బారర్స్. స్క్రాపర్స్ అంటే ఇక్కడ రాశారు, యానిమల్ స్కిన్ని క్లీన్ చేయడానికి. గోకుడు కత్తి అంటారు, ఇట్లా గరుగ్గా ఉంటుంది అనమాట. యానిమల్ స్కిన్ని క్లీన్ చేయొచ్చు అనమాట దాంతో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మైక్రోలిథ్స్. ఇవేంటి, బురిన్స్, బోన్, యాంట్లర్ టూల్స్. ఈ బూరిన్ టూల్స్ అనేది ఏంటంటే ఇది చెక్కడానికి యూజ్ చేసేదంట, చెక్కడానికి యూజ్ చేస్తారంట. అంటే ఇప్పుడు ఎముకల మీద, కొమ్ముల పైన చెక్కడానికి కానీ, ఏమైనా చిత్రాలు చెక్కడానికి కానీ యూజ్ చేస్తారనమాట. ఇది ఫుడ్ సంబంధించి, హంటింగ్కి సంబంధించింది కాదు. హంటింగ్ అంటే ఫుడ్కి సంబంధించి, తినడానికి, కట్ చేయడానికి ఆ వెపన్ కాదు. ఇది పెయింటింగ్కి సంబంధించింది, లేదా ఏమైనా చిత్రాలు చెక్కడానికి సంబంధించింది అనుకోవచ్చు. పెయింటింగ్ అంటే అదే చెక్కడం అని ఇక్కడ. ఓకే, సో ఇలా డిఫరెంట్వి యూజ్ చేస్తారు. ఫ్లేక్ టూల్స్లో మోస్ట్లీ మీట్ కట్ చేయడానికి, ప్లాంట్స్, అట్లా డిఫరెంట్ వాటిని కట్ చేయడానికి, ఇలా డిఫరెంట్గా యూజ్ చేస్తారనమాట టూల్స్ అనేది. అడ్వాన్స్గా ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చారు, వీళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి టెక్నిక్ ఎలా అంటే, ఈ టెక్నిక్స్ ఏం టెక్నిక్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఫస్ట్ ఎర్లీ పాలియోలిథిక్లో స్ట్రైకింగ్ లార్జ్ స్టోన్స్ టు గెట్ షార్ప్ ఎడ్జెస్ కోసం లార్జ్ స్టోన్స్ని స్ట్రైక్ చేయడం. అంటే రాయి మీద మరో రాయిని నేరుగా కొట్టి ముక్కలు వేరు చేయడం అని అంటారు. ఓకే, సో అలా అనమాట. అంటే డిఫరెంట్ అవి తయారు చేస్తారు కదా, పెద్దవి. ఇక్కడ మనం టూల్స్ అన్నాం కదా, సో అవి తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఆ టెక్నిక్స్ని కనుగొన్నారనమాట. మిడిల్ ఏజ్లో, మిడిల్ పాలియోలిథిక్లో ఏంటంటే మోర్ రిఫైన్డ్ ఫ్లేకింగ్, స్టాండర్డ్ షేప్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఒక రాయితో ఇంకొక రాయిని కొడుతూ షేప్గా మార్చడం. ఇదేంటి అంటే డైరెక్ట్గా ఇంకొక రాయిని కొట్టడం కాకుండా మధ్యలో ఏదైనా టూల్ పెట్టి, ఏదైనా యూజ్ చేసి కొట్టడం, అడ్డుగా ఏమైనా పెట్టడం, అట్లా. అంటే చిన్న ముక్కలు తయారు చేయగలుగుతారు కదా, అట్లా అనమాట. అట్లా ఇది యూజ్ చేస్తారనమాట. అంటే షేప్స్ వస్తాయి కదా, షేప్స్ కోసం అని. ఓకే, నెక్స్ట్ అప్పర్ దాంట్లో అడ్వాన్స్డ్ బ్లేడ్ టెక్నిక్, కంపోజిట్ టూల్స్. సో ఇందులో ఏంటంటే ఈ పదునైన బ్లేడ్స్ ఉంటాయి కదా, మైక్రోలిథ్స్, అదే పదునైన బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి తయారు చేయడం కావచ్చు. అండ్ ఇట్లా బురిన్స్ తయారు చేయడం, ఇట్లా టెక్నిక్స్ని డెవలప్ చేస్తూ వచ్చారనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, స్టార్టింగ్ స్టోన్ టు స్టోన్ ఉండేది, తర్వాత ఒక పరికరం మధ్యలో ఏదన్నా పెట్టి దాని షేప్లో కట్ చేయడం, అట్లా. ఆ తర్వాత ఏంటి, సన్నగా బ్లేడ్స్ కట్ చేయడం, బ్లేడ్స్ తీసుకురావడం, టైనీ సూదులు అట్లాంటివి ప్రిపేర్ చేయడం, చిన్నవి, అట్లా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఈ హ్యూమన్స్ ఎందుకు ఉంది అని అంటే, సో హోమో హ్యాబిలిస్ ఆర్ హోమో ఎరెక్టస్ అంటే అప్పుడున్న మనుషులు ఇలా పిలిచేవారనమాట, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్ అని. మిడిల్ దాంట్లో నియండర్టల్స్ లేదా ఎర్లీ హోమోసాపియన్స్.
హోమోసాపియన్స్ అంటే మోడర్న్ హ్యూమన్స్ని ఎలా పిలిచేవారు, హోమో హ్యాబిలిస్ ఆర్ హోమో ఎరెక్టస్ లేదా నియండర్టాల్స్ లేదా ఎర్లీ హోమోసాపియన్స్. ఇక్కడ ఎర్లీ హోమోసాపియన్స్ అదే హోమోసాపియన్స్ అట్లా. ఓకే, ఈ వర్డ్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఏంటి, లైఫ్ స్టైల్ అంటే నొమాండిక్ హంటర్ లేదా గ్యాదరింగ్ ఫైర్ ఇక్కడ ఫైర్ కనుగొన్నారు ఫస్ట్ ఎర్లీ పాలియోలిథిక్లో. అలాగే హంటింగ్ చేసేవాళ్ళు, యానిమల్స్ని చంపి తినేవారు అనమాట. నెక్స్ట్ దాంట్లో ఏంటి, ఆర్గనైజ్డ్ హంటింగ్, షెల్టర్స్ ఉండేవి వీళ్ళకి, టెంపరీ షెడ్స్ కట్టుకునే వాళ్ళు, వాటర్కి దగ్గరలో ఉండడానికి ట్రై చేసేవాళ్ళు వాళ్ళ షెడ్స్ని. ఆర్గనైజ్డ్ ఒక ప్లాండ్ హంటింగ్ అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ అడ్వాన్స్డ్ హంటింగ్, ఫిషింగ్ని హంటింగ్, చేపలు పట్టేవారు. అట్లనే వీళ్ళు డ్రాయింగ్స్ వేయడం, ఆర్ట్, అండ్ వీళ్ళు ఆర్నమెంట్స్ వేసుకోవడం. ఆర్నమెంట్స్ కూడా ఏంటంటే ఎముకలతో అట్లా వేసుకునే వాళ్ళు అనమాట. సో అడ్వాన్స్గా పెరిగింది. ఓకే, స్టార్టింగ్లో ఏముండేదంటే వేటాడడం, పండ్లు విత్తనాలు ఇట్లాంటివి తినడం, అలాగే గుహల్లో అట్లా ఉండడము, చిన్న చిన్న గుంపుల్లాగా అందరూ కలిసి కాకుండా కొంతమంది ఒక చోట కొంతమంది ఒక చోట అట్లా ఉండడం, అట్లా అడ్వాన్స్ లెవెల్ దాకా పెరిగిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి అంటే అంతగా సోషల్ డెవలప్మెంట్ ఏం లేదు స్టార్టింగ్లో. ఓకే, నెక్స్ట్ లెవెల్లో వచ్చి చిన్న చిన్న సోషల్ గ్రూప్స్, షెల్టర్స్ తయారు చేసుకోవడం, అట్లా ఆర్గనైజ్డ్గా ఉండే వాళ్ళందరూ కలిసి. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోవడం, ఒక కల్చర్ అనేది ఉండదు, సింబాలిక్ కల్చర్, పూజలు చేయడము అమ్మవారికి అలా. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఎర్లీ పాలియోలిథిక్లో ఏమీ ఉండేది కాదు. తర్వాత మిడిల్ దాంట్లో కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, కొండల మీద పెయింట్ చేయడము అట్లా. తర్వాత కేవ్ పెయింటింగ్, అదే గుహల్లో పెయింట్ చేయడం, ఆర్నమెంట్స్ వేసుకోవడం, పూజలు చేయడం, అట్లా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, అండ్ దెన్ ఇండియన్ సైట్స్ ఏంటి ఎర్లీవి అని అంటే ఇక్కడ ఇండియన్ సైట్స్ అంటే ఇక్కడ పురావస్తు ఆధారాలు దొరికిన ప్లేసెస్ అనమాట. సో ఎర్లీ పాలియోలిథిక్ అనేది ఉంది, ఇలా ఉంటాయి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అని మనకి ప్రూఫ్స్ దొరికిన ప్లేసెస్ అనమాట. ఏంటి, వ్యాలీస్ దగ్గర వ్యాలీస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అని అంటే పంజాబ్లో ఉన్న సోన్ వ్యాలీ, మధ్యప్రదేశ్లో ఉన్న నర్మదా వ్యాలీ, ఉత్తరప్రదేశ్లో బేలన్ వ్యాలీ, సోన్ వ్యాలీ, నర్మదా వ్యాలీ, బేలన్ వ్యాలీ. మిడిల్ దాంట్లో బేలన్ వ్యాలీ, నర్మదా వ్యాలీ, తుంగభద్ర వ్యాలీ. అండ్ అప్పర్ పాలియోలిథిక్లోకి వస్తే ఏముంది ఇక్కడ, కర్నూల్ కేవ్స్ అంటే ఏపీలో కర్నూల్ కేవ్స్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఓకే, సోన్ వ్యాలీ, నర్మదా వ్యాలీ, బేలన్ వ్యాలీ, నర్మదా వ్యాలీ, తుంగభద్ర వ్యాలీ. ఇదేంటి, కర్నూల్ కేవ్స్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఏమంటారు, రఫ్గా అంటే కొంతవరకు మెయిన్గా అన్నట్టు ఇంతవరకు ఇందులో ప్రూఫ్స్ అనేవి ఇలా దొరికాయి అనమాట. ఇంకా ఉండుంటాయి బట్ ఇవి మెయిన్. ఓకే, సో కంపారిజన్ మీకు ఇది క్లియర్గానే ఉంది కదా. అండ్ ఈ క్లాస్ అంతా కూడా నేను ఆల్రెడీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీ హిస్టారిక్ వీటి గురించి. ఓకే, లాస్ట్ వీడియో చెక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.